ఇంకా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యంలో ప్రవేశించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. అద్వితీయుడు అయిన సత్యదేవుడు అయిన మా పరలోకపు తండ్రి, అగోచరుడ, ఆత్మస్వరూపి, ఆకాశ మహాకాశాలు పట్టజాలని అనంతమైన మీ ఆకారం, అందులోని చిన్న భాగాలను మాకు అనుగ్రహించి ఈ శరీరాలను మాకు ఇచ్చి భూమి మీద మీరు ఇచ్చిన బ్రతుకును బట్టి స్తోత్రాలు. నిజంగా ఈ శరీరం ఏ పాటిదినైనా ఎక్కువ గాలి వచ్చినా తట్టుకోలేదు, ఎక్కువ ఎండొచ్చినా తట్టుకోలేదు, ఎక్కువ నీరున్నా తట్టుకోలేదు. ఏది ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అల్పాయుష్తో భూమి మీద బతుకుతున్న మా పట్ల మీరు చూపించిన అపారమైన ప్రేమ కృపను బట్టి మీకు స్తోత్రాలు. శాశ్వత కాలం మీతో జీవించే మహాభాగ్యాన్ని అల్పులమే అయోగ్యులమే ఎందుకు పనికిరాని మా పట్ల మీరు అనుగ్రహించారు. దానికి మీ కుమారుడు బలి చేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన ద్వారా తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని మాలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నట్టుకు సిద్ధపడుతూ ఉండగా క్రైస్తవుల విధి విధానాలు ఏమిటో మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో ఆత్మ సహాయాన్ని మెండుగా నాకు అనుగ్రహించండి. అలాగే వింటున్న మీ పిల్లలకు కూడా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయముతో వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని వారికి అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు అయిన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. క్రైస్తవులు ప్రసవ వేదన, క్రైస్తవులకు కలదా ప్రసవ వేదన అనే అంశం మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రసవ వేదన పడే స్త్రీ ఎలా ఉంటుంది, ఎలాంటి బాధలు అనుభవిస్తుంది అనేది కన్నవారికి మాత్రమే, బిడ్డలను కన్నవారికి అర్థమవుతుంది. అలాగే బిడ్డలను కనని వారికి కూడా ప్రసవ వేదన ఉంటుంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. శారీరకంగా ఆలోచిస్తే స్త్రీ మాత్రమే పిల్లలను కనే అవకాశం కలిగి ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన క్రమం అది. అయితే ఆత్మీయంగా తీసుకుంటే పురుషులు కూడా పిల్లల్ని కనవచ్చు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఒక మాట మనం బైబిల్లో చూడగలిగితే ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఇర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరినూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనపడుచున్నదేమి అంటున్నాడు. ఇర్మీయా గారికి ఒక దర్శనం చూపించాడు దేవుడు. పురుషులంట ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొని ముఖములు తెల్లబారుట నాకు కనబడుచున్నదేమి అంటున్నాడు. నెలలు నిండిన స్త్రీ నడిచేటప్పుడు ఎలా నడిచిద్ది చెప్పండి? నడిచిన వాళ్ళందరికీ బాగా గుర్తుపెట్టుకోండి ఒకసారి. పిల్లలకి అన్నప్పుడు నడుము మీద చేతులు పెట్టుకొని నడుస్తూ ఉంటాం. నడువు నొప్పి వాళ్ళు కూడా అలాగే నడుస్తారు కదా. కానీ ఇక్కడ స్త్రీల వలె, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులు కూడా ప్రసవ వేదన పడతాం ఆయనకు కనపడుతుందంట. ఆ సందర్భంలో ముఖాలు తెల్లబారుతున్నాయి. ఇప్పుడు గర్భంతో ఉన్న స్త్రీకి రక్తం తక్కువ అవుతూ ఉంటుంది తెలుసా? అంతకుముందు కంటే స్త్రీకి రక్తం తగ్గిపోతూ ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు. ఎందుకు తగ్గిద్ది అని అంటే తీసుకున్న ఆహారం తల్లి పేగులో నుంచి పిండంలోకి వెళుతుంది. పిండం తయారవటానికి తల్లి రక్త మాంసాలు తల్లి శరీరములో నుండి జీర్ణమైన ఆహారం బిడ్డకు కూడా వెళుతుంది. కాబట్టి తల్లికి రక్తం తగ్గిపోతుంది. అందుకే నా రక్తాన్ని పంచి ఇచ్చిన కుమారులు అంటారు కదా, రక్తాన్ని పంచి ఇచ్చిన పిల్లలు అంటారు. ఈ రక్తం పుట్టబోయే బిడ్డకు కూడా వెళుతుంది కాబట్టి ఇక్కడ తల్లికి రక్తం తగ్గుతుంది. అప్పుడు రక్తం తగ్గినప్పుడు మొహాలు వైట్గా అవుతాయి, తెల్లగా అవుతాయి.
దాన్ని మామూలుగా అయితే పాండుర రోగం అంటారు. బియ్యం ఎక్కువగా తినేవాళ్ళలో ఇలాంటి రోగం కనపడింది. కొంతమంది వండేటప్పుడు కాసిని, చెరిగేటప్పుడు కాసిని, రాళ్ళు ఏరేటప్పుడు కాసిని నోటేసుకొని నవ్వులుతూ ఉంటారు. అంటే రక్తం తగ్గిపోతే మొహం తెల్లబడిద్ది, తెల్లగా పారిపోయినట్టు ఉంటారని పాండుర వర్ణం అంటారు దీన్ని. ఏ వర్ణం? పాండుర వర్ణం అంటారు. ఇప్పుడు ఇక్కడ మొహాలు తెల్లబారుతున్నాయి అంట. ఎవరికి? పురుషులకు కూడా ప్రసవ వేదన పడు స్త్రీల వల్లే పురుషులు కూడా బిడ్డల కంటే మొహాలు, ఇదేదో సినిమా గుర్తు రావట్లేదు మీకు అందరికీ, చంబలకిడి పంబ అంట. అందులో పురుషులు కూడా మరి స్త్రీలేమో పురుషులుగా మారిపోతారు, పురుషులేమో స్త్రీలుగా మారిపోతారు. వాస్తవం ఇదేంటంటే అది ఏదో కవిత్వం కల్పనా కథ రాశాడు కానీ అది వాస్తవంగా జరిగేది కాదు. కానీ వాస్తవంగా ఇక్కడ చెప్పిన భావం ఏంటంటే పురుషులు కూడా అంత బాధ అనుభవించి క్రీస్తులో పిల్లలను కనాలి అని. పోయిన వారం మనం నేర్చుకున్నాం. తిమోతి గారి గురించి ఏం రాశాడు దేవుడు? పౌలు గారు రాయించిన మాట, తిమోతి గారి గురించి పౌలు గారు రాసిన మాట ఒకటి చూడగలిగితే మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అంటే పౌలు గారికి పెళ్లి కాలేదు కానీ కుమారుడికి అన్నాడంట. అదే ఇర్మియా గ్రంథంలో చెప్పబడింది ఏంటంటే పౌలు గారు కూడా పిల్లలకు అన్నాడు. ఇప్పుడు తిమోతిని ఏమంటున్నాడు? నా నిజమైన కుమారుడగు తిమోతి అంటున్నాడు. ఎలా కన్నాడు? వాక్యం ద్వారా క్రీస్తులో కన్నాడు. పోయిన వారం చూసాం కదా కొరింథీ పత్రికలో ఎలాగన్నాడని ఉంది. వాక్యము ద్వారా క్రీస్తులో మిమ్మల్ని కంటిని అంటాడు కదా. అంటే వాక్యం ద్వారా పురుషులు కూడా ప్రసవ వేదన పడి బిడ్డలను కనాలి. అంటే మనం ఒకళ్ళకి వాక్యం చెప్పి ఒకళ్ళని క్రీస్తులోనికి నడిపించాలంటే దాని ముందు మనం పడే బాధ ఎలా ఉంటుందంట? ప్రసవ వేదన. ఇట చెప్పగానే అటు మారిపోరు. ఎవరు మారుతారా? పెళ్లి కాగానే అందరికి పిల్లలు పుట్టరు. ఒకళ్ళు పుట్టినా ఎంత బాధ, 9 నెలలు బాధ అనుభవిస్తేనే ఒక ఆకారం బయటకు వస్తుంది. అది వచ్చిందాకా గ్యారంటీ లేదు. మరి ఒక వ్యక్తి లోకంలో పడి, లోకాశల్లో పడి, లోకాన్ని ప్రేమించి, లోకాన్ని స్నేహించి, లోకములో ఇరుక్కుపోయిన ఒక వ్యక్తిని యేసుక్రీస్తులో క్రొత్తగా మనం వాక్యం చెప్పి కనాలంటే ఆషామాషి విషయం కాదు. మనం అసలు ఆ జోలికే పోము కాబట్టి మనకు ఆ బాధ లేదు. పురిటి నొప్పులు లేదు, పిల్లల కనాలన్న బాధ కూడా లేదు. ఆ వాక్యం చెప్పి అవతలోళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేకపోతే అక్కడ ఫెయిలే. సమాధానం చెప్పగలిగే సామర్థ్యం ఉండి కూడా ఆ సందర్భంలో గుర్తు రాకపోయినా ఫెయిలే. అంటే అవతల వ్యక్తి అడిగే ప్రశ్నకి ఏ కోణంలో ఇతనికి ఆన్సర్ చెప్తే అతను సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతో గొడవబడి కాదు, తిట్టి కాదు, అరిసి కాదు, సాత్వికముతో సమాధానం చెప్పుటకు దైవజనులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. బిడ్డను కనేటప్పుడు ఒక్కోసారి బిడ్డ తల్లి గర్భంలో అడ్డం తిరిగిందంటారు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఆపరేషన్ చేయటమో లేకపోతే బిడ్డ సరిగ్గా మళ్ళీ పొజిషన్లోకి వచ్చినప్పుడు డెలివరీ చేయాలి. అలాగే వాక్యం చెప్పేటప్పుడు కూడా అవతలోళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు. నాకైతే షాపులో ఎన్ని విపరీతమైన ప్రశ్నలు వేయాలో అన్ని రకాల వాళ్ళు తగిలేరు నాకు. అందుకే దేవుడి దేవాలని ఇంత రాటుగా తేలిపోవటానికి కారణం ఏంటంటే అలాంటి ప్రశ్నలు నాకు సంధించారు కాబట్టి అడ్డగోలుగా అడగండి అంట. ఇప్పుడు నేను మీరు అడిగే ప్రశ్నలు మీరు అడ్డగోలుగా అడగండి, నేను సాత్వికంతో సమాధానం చెప్తానని చెబుతా. ఎందుకు? అలాంటి వ్యక్తులు తగిలారు. ఎలాంటి వ్యక్తి తగిలినా అవతల ఆ వ్యక్తికి ఉన్న సంశయాలన్నింటినీ తీర్చాలి. అందుకే కదా యోధా పత్రికలు అంటాడు కదా, సందేహపడు వారి మీద కనికరం చూపాలి. అడిగి సందేహాలు వస్తున్నాయి కాబట్టి వీడు దెయ్యం, వీడు పనికిరానోడు, వీడు ఎదవ, అసలు వీడు మారడని మనం డిసైడ్ చేయకూడదు. ఎవరు మారుతారో ఎవరు మారో ఎవరికి తెలియదు. మన పని ఏంటి? వాక్యం ఎత్తటం, నీళ్ళు పోయటం, దాన్ని చుట్టూ కంచి వేసి పెంచటం, ఇదే మన పని. వాక్యం మనం చెబుతూనే ఉండాలి. ఎంత చెప్పినా వింటలేదా దేవుడు చూసుకుంటాడు.
కానీ సాత్వికంతో ఆ సమాధానం చెప్పేటప్పుడు లోపలంత ఉక్రోషం వచ్చింది, ఎంత కోపం వచ్చింది మనకి. ఎన్ని చెప్పినా వీడేంటి వింటలేదంటే నేను అనుకుంటాను వాడికి అర్థమయ్యే రీతిలో నేను చెప్పలేకపోయానేమో అనుకుంటా. ఎంత చక్కగా చెప్పినా వాడికి అర్థం కావట్లేదేంటి అనుకున్నా కొన్నిసార్లు. ఇంకా వాడి స్టాండర్డ్కి దిగిపోయి అవతల వ్యక్తికి ఎలా చెబితే అర్థమైద్దో అలాంటి చెప్పే విధానం నేను చెప్పలేకపోయానేమో అనుకుంటా నేను. అంతే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాండర్డ్ ఉంటుంది. ఆ లెవెల్కి దిగిపోయో హెచ్చించుకొనో ఆ విధానంలో మనం చెబితే అతని వ్యక్తి మారే అవకాశాలు ఉంటాయి. ఎన్ని విధాలుగా చెప్పినా మారకపోతే నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. వృద్ధి పొందించేవాడు దేవుడు. కాబట్టి ఆ చెప్పే ప్రయత్నంలో మనం పడే బాధని దేవుడు, స్త్రీ కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడుతుందో అంత ప్రసవ వేదన మనం పడాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మొహాలు తెల్లబారేదాకా మనం సువార్త పనిచేయాలి. ఒక్కొక్కళ్ళలో ఎన్ని లీటర్లు ఉంటుంది రక్తం? 5 లేక 6 లీటర్లు ఉంటుంది. ఏమన్నా తగ్గుతుందా? ఇంత చెమట పడుతుందా దేవుడి పనిలో? మొహాలు ఏమన్నా తెల్లబారుతున్నాయా? రోజు రోజుకి రంగు తేలుతున్నాయా? చెప్పండి. ఏమి తెల్లబారట్ల. అంటే పురుషులు కూడా ఏం చేయాలంట? ప్రసవ వేదన పడాలి. ప్రసవించు స్త్రీ నడుము మీద చేతులు, అంటే నీ నడుములు పడిపోయేదాకా నువ్వేం చేయాలి? మొహం తెల్లబారేదాకా సువార్త పని చేయాలి. అలా చేస్తున్నప్పుడు నీకు కలిగే బాధనే ప్రసవ వేదనతో దేవుడు పోల్చాడు. అంత బాధ ఎవరన్నా పడి కంటే మందిరాలు సరిపోవండి. అంత బాధ ఎవరు పడుతున్నారో తెలుసా? అంత బాధ కూడా పడకుండా ఈజీగా మనుషుల్ని రాబట్టుకోవటం కోసం ఆఫర్లో ప్రజెంట్ చేస్తే చాలు. అంతే కదా, మీకు స్వస్థత కలిగిద్ది, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మీకు దీవెనలు వస్తాయి. కలుగుగాక 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 వచ్చుగాక వచ్చుగాక అంటే ఇక కాక తప్ప గాకే ఉండదు. మీకు అర్థమైందా? కాక అంటే హీట్, వేడి. కాక తప్ప గాక అన్నదానికి ఏముండదు. అవతల వ్యక్తులు వాక్యాన్ని అనుసరిస్తే వాళ్ళందరికీ ఆశీర్వాదాలు వస్తాయి. వాళ్ళు అనుసరించకపోయినా మీకు ఆశీర్వాదాలు వస్తాయి అనే ఉద్దేశంతో మందిరాలు నింపుకుంటున్నారు, వాళ్ళ వల్ల వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటున్నారు తప్ప ప్రసవ వేదన పడైనా మీరు పిల్లల్ని కనాలి. ఇందులో పురుషులు స్త్రీలు అనే భేదం లేదు అన్న విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. మరొక వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను, విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను. నడుములు పడిపోయినాయి అంటే నడుము నొప్పిగా ఉన్నది, ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. ప్రసవించే స్త్రీ వేదన లాంటి వేదన పట్టి ఈయనకు నడువులంతా నొప్పిగా ఉన్నాయంట. అంటే అంత సువార్త పని, అంత దేవుని పని చేస్తున్నాడు. కాబట్టి బాధ చేత నేను వినలేకపోతున్నాను, మహా విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను అన్నాడు. అంటే అంత బాధను అనుభవిస్తూ ఉన్నాడు. చూడలేని పరిస్థితిలో, వినలేని పరిస్థితిలో అంత తీవ్రంగా నొప్పులు పడి బిడ్డను కంటున్నాడు. కాబట్టి నడువులు పడిపోవటం ఖాయం. నడువులు పడిపోయేదాకా మనం ఏం చేయాలి? సువార్త పని చేయాలి. అదే ప్రసవ వేదంతో పిల్లల్ని కంటాం. పౌలు గారు ఒక తిమోతిని నా నిజమైన కుమారుడు తిమోతి అని ఎందుకు చెప్పాడంటే, పౌలు గారు ప్రసవ వేదన పడి ఆయనకు అన్నాడు తిమోతి గారిని. ఎంత ప్రసవ వేదన పడ్డాడంటే, నీకు ఆశీర్వాదాలు వస్తాయి దేవుడి దగ్గరికి వస్తే, నీకు దీవెనలు వస్తాయి దేవుడి దగ్గరికి వస్తే, నీకు అన్ని దీవెనలే ఆశీర్వాదాలు అని చెప్పి క్రీస్తులోనికి తీసుకురాల. ఎంత ప్రసవ వేదన పడిన దాన్ని సాక్ష్యంగా ఆయనకు చెప్పాడో ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి ప్రియులారా. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి. అయితే తిమోతి గారి గురించి చెప్తున్నాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో వారు
నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడపై నన్ను వెంబడించితివి. తిమోతి గారు పౌలు గారిని ఎట్లా వెంబడించాడంట? పౌలు గారు ఎమ్మటి వెళ్తే దర్జాగా బతకొచ్చు, ఆయనకి పెట్టే ఆహార పదార్థాలన్నీ నాకు కూడా వస్తాయి, ఆయనలో కారులో సరదాగా తిరగవచ్చు. అంటే కార్లు లేవులేండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అనుకుంటే ఆ ఏసీలో పాస్టర్ గారిని స్పెషల్గా చూస్తారు కదా, ఎక్కడికి వెళ్ళినా అందరికి ఒక చోట పెడితే భోజనం పాస్టర్ గారికి లోపల తీసుకెళ్ళి సపరేట్గా పెడతారు. కాబట్టి పాస్టర్ గారు ఏమంటే అసిస్టెంట్గా ఉన్నాం అనుకో, బైబిల్ మోసేవాడుగా ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి వచ్చే మర్యాదలన్నీ ఇవే వస్తాయి. కాబట్టి తిమోతి, నా వెంబడరా, నీకు సర్వసుఖాలు స్వర్గ సుఖాలు అనుభవింపజేస్తానని పిలవలేదంట. ఎలా పిలిచాడంట పౌలు గారు? నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను. పౌలు గారు వెంట వెళ్తే హింసలు వస్తాయి, పౌలు గారి వెంట వెళ్తే ఉపద్రవాలు వస్తాయని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఓర్చుకున్నాడు, ఎలా దీర్ఘశాంతం చూపించాడు, ఆయన ఎలాంటి వారికి ప్రేమను కనపరిచాడు, ఏది తిట్టుతున్న వారికి కొడుతున్న వారిని కూడా ప్రేమించాడంట పౌలు గారు. అవన్నీ తిమోతి గారికి చూపించి, ఇదిగో క్రైస్తవుడైతే నువ్వు ఇలాంటి ప్రసవ వేదన పడాలి, ఇన్ని హింసలు అనుభవించాలి, ఇన్ని అవమానాలు నిందలు ఇవన్నీ భరించాలయ్యా, వస్తావా అంటే వస్తానన్నాడు. ఇవన్నీ ముందే చెబితే ఎవరన్నా వస్తారా క్రైస్తవంలోకి? ఈరోజు కోకొల్లలుగా ఉన్న మందిరాల దగ్గరికి వెళ్ళి క్రీస్తులోనికి వస్తే మీకు ఆశీర్వాదాలు కాదు, పరలోకంలో ఆశీర్వాదం వచ్చింది, మీకు ఇక్కడ కష్టాలు శ్రమలు వస్తాయి, వస్తావా క్రీస్తులోకి నిజంగా అంటే, అలా అయితే మేము అసలు క్రీస్తుని నమ్ముకునేవాళ్ళం కాదని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏదో ఆశీర్వాదాలు వస్తాయి, పిల్లలు లేని వారికి పిల్లలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఇంకా కోర్టు సమస్యలో ఉన్న వారికి విడుదల, అప్పుల బాధలో నుంచి విడుదల. తీరుతాడైంది బాకీ? తీరుతాడా? ఇవ్వమంటాడా? తీరుస్తాడా? ఎవరైనా నాకు ₹1,00,000 అప్పు ఉందయ్యా, ఇవన్నీ క్లియర్ అయితే ప్రశాంతంగా మందిరానికి వస్తానంటే, సరే ఈ 1,00,000 తీసుకెళ్ళి బాకీ తీర్చుకొని రా అంటాడా? వచ్చినప్పుడల్లా దశంభాగం ఇవ్వమంటాడా? కదా, అప్పులో కూడా దశంభాగం. పొలం అమ్ముకొని పాపం ఇల్లు స్థలం అమ్ముకొని తెనాల్లో మా సహోదరుడు మందిరానికి వస్తాడు, అందులో కూడా దశంభాగం ఇస్తే ఆ దశంభాగంతో వ్యాపారం పెట్టి ఆ వ్యాపారాన్ని నీళ్ళకే ఇచ్చి మళ్ళీ తర్వాత లాగేసుకున్నాడంట ఒక దైవజనుడు. దైవజనుడు అనకూడదు అసలు, అట్టేటోళ్ళు దయ్యపు జనుడు అనాలి. పీక్కు తింటున్నారు, రాబందుల్లాగా పీక్కు తింటున్నారు. అన్యులకి ఏమనిపిస్తుంది క్రైస్తవం అంటే, వీడు దశంభాగాల పేరుతో బాగుపడేవాళ్ళు, ప్రజల్ని పేదవాళ్ళని జలగల్లా పట్టి పీక్కు తినేవాళ్ళు అనిపిస్తుంది. కానీ ప్రసవేదన పడి ఒకళ్ళకి న్యాయం చేసి ఒకళ్ళకి ద్రోహం చేయకుండా ఒకళ్ళని దేవునిలోకి తీసుకురావటానికి అవసరమైతే వీళ్ళే హింసలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ దరిద్రం అనుభవిస్తూ కూడా ఎదుటివాడి మేలు కోరేవాడు క్రైస్తవుడని సమాజానికి ఎలా తెలుస్తుందంటే, ఇదిగో ఇలాంటి వాక్యాలు మనం అనుసరించి పాటించి ప్రదర్శించినప్పుడు అర్థమవుతుంది. తిమోతి గారిని పౌలు గారు ఇదిగో ఇన్ని ప్రసవేదనలు అనుభవించి కన్నాడు, పుట్టాడు. అలా పౌలు గారు ఎక్కడున్నా ఆ ప్రసవేదన అనుభవిస్తూనే ఉన్నాడు. చివరికి జైల్లోకి వేసిన జైల్లో కూడా ప్రసవేదన అనుభవిస్తూనే కన్నాడు. ఫిలెమోను పత్రికలో అంటాడు కదా, ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 10వ వచనం చూడండి ఒకసారి. ఫిలెమోనుకు రాసిన పత్రిక, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఖైదీనయ్యున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను. ఈ ఫిలెమోన్ అనే ఆయన ఒకప్పుడు పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, పౌలు గారికి వెంబడించిన శిష్యుడు. ఇలాంటి ఆయన పౌలు గారు జైల్లో ఉండి ఉత్తరం రాశాడు. ఈ జైల్లోకి ఒక వ్యక్తి వచ్చాడు, అదే ఫిలెమోన్ దగ్గర నుంచి ఒకప్పుడు అక్కడ సేవకుడిగా ఉండి ఫిలెమోన్కి పనిచేసే వ్యక్తిగా ఉండి పరిచారం చేసే వ్యక్తిగా ఉండి ఎందుకో సువార్త పనిలో జైలుకు వచ్చాడు. ఆ జైలు పౌలు గారు ఉన్న జైలే. ఇప్పుడు ఆ జైల్లో అతనికి ఇంకా బాగా వాక్యం చెప్పి అతన్ని క్రీస్తులోనికి తీసుకొచ్చాడు పౌలు గారు. అందుకే నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసీము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అంటే జైల్లో ఉండి కూడా ఆ ఫిలెమోను గారికి ఏం చెప్తున్నాడు?
ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. ఒకప్పుడు నీకు ప్రయోజనమైన వాడు కాదు, ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చాడు కాబట్టి ప్రయోజనమైన వాడే నీకు నాకు అంటున్నాడు. చూడండి 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను, తిరిగి అతని దగ్గరకు పంపుతున్నాను. ఇంతకుముందులాగా చూడొద్దు. ఇప్పుడు అతన్ని సహోదరుడుగా భావించి అతన్ని జాగ్రత్తగా చూసుకో. నీకు నాకు ఇద్దరికి ప్రయోజనకరమైనవాడు. ఒకప్పుడు నీకు ప్రయోజనకరమైన వాడు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అంటే ఎన్ని మాటలు చెప్పి ఆ జైల్లో ఉండి ఎంత సువార్త అందిస్తే ఈయనకన్నాడు చెప్పండి, ఒనేసిమును కదా, నా ప్రాణం లాంటి వాడు. అంటే అంత హత్తుకున్నాడు పౌలు గారిని ఒనేసిము. అంటే జైల్లో ఉండి కూడా ఏమనిపించింది ఆయనకి, సువార్త చెప్పాలి, ఒకళ్ళని కనాలన్నాడే తప్ప అసలు ఇంత సువార్త పని నేను చేస్తుంటే నన్ను జైలుకు పంపించిన దేవుడిని నేను ఎందుకు ప్రకటించాలనుకోలేదు. రెండో యాంగిల్ మనం ఆలోచించేది అదే కదా. మనం దేవుని పని చేస్తున్నాం కదా, దేవుడు మనల్ని జైలుకు పోకుండా కాపాడలేడా, జైల్లో పడకుండా విడిపించలేడా, ఎందుకు జైలుకు పంపించాలి అంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి నేను అనవసరం ఆయన పని చేయటం అని మానేస్తాం. మనమైతే చుట్టుపక్కల వాళ్ళు కూడా నూరిపోసేది అదే, ఏందయ్యా దేవుడు దేవుడు సేవ సేవ అని బయలుదేరావు, ఏం చేశాడు నీ దేవుడు, జైలు పాలు చేశాడు, విడిపించమని చూద్దాం అంటారు. నిజమే కదా అనిపించింది మనకి. వెంటనే దేవుడికి వేరైపోయి మన పని ఏదో మనం చూసుకుంటాం. బెయిల్కి అప్లై చేసుకోవటం, ఇక లోకంలో పడి లోకస్తుల్ని బతిమాలుకొని బయటికి రావడానికి ప్రయత్నం చేస్తాం తప్ప మనం ఎక్కడుంటే అక్కడ సువార్త పని ప్రసవ వేదన పడి కనాలి అనే విషయాన్ని మనం మర్చిపోతాం. సమస్య వచ్చినప్పుడే మన ఓర్పు ఏంటో అర్థం కావాలి. మనకి ఇబ్బంది కలిగినప్పుడే మన సహనం క్రీస్తులో ఎంత ఉందో మనకు కూడా అర్థమయ్యే విషయం ఆ సందర్భం. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మరి జైల్లో ఉండి కూడా ఆ ఒనేసిముని పౌలు గారు కని ఫిలెమోను గారి దగ్గరికి మరలా పంపిస్తున్నాడు. ప్రయోజనకరమైన వాడిగా తీర్చి మరీ పంపిస్తున్నాడంటే ఎంత ప్రసవ వేదన పడి కన్నాడు చూడండి. అలాగే తిమోతి గారిని కూడా ఏ పరిస్థితుల్లో ఎలాంటివి అతనికి చెప్పి కన్నాడు. అందుకే ఇక నుంచి నువ్వు ఇలాగే బ్రతకాలని చెప్తున్నాడు తిమోతి గారి. అది చదవలేదు మనం 11వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. అంతియొకయ, ఈకోనియా, కుప్రాను పట్టణములలో, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలు సహించి తిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. వాటన్నిటిని నేను సహించాను అంటే పడ్డాను, తట్టుకున్నాను, కానీ తప్పించాడు. అంటే కొంత పడాలా, ఇబ్బంది పడాలి. ఏడండి చర్చికి రావటానికే ఇబ్బంది పట్టలేదు, ఆదివారం లేవటానికే ఇబ్బంది పట్టలేదు. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశా ఈరోజు 10 మంది ఉంటారేమో మందిరంలోని కదా. దేవుడి దయ వల్ల ఏంటంటే వచ్చేసారు. దానికి తగ్గట్టుగా దేవుడు కూడా వాతావరణాన్ని మనకి కాసేపు అనుకూలపడ. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక విజృంభించింది వాన. ఉండరేమో అనుకున్నాను. ఉపద్రవాల్లో ఏం చేశాడంట, ప్రభువుని వెంబడించాడు. ఎక్కడ ఉపద్రవం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వరద వచ్చినా, ఏది వచ్చినా, సముద్ర ప్రయాణాల్లో అల్లకల్లలో అయిపోయినా సరే ప్రభువుని వెంబడించడం మాత్రం ఆయన విడిచిపెట్టలేదండి. అంటే నిజంగా దేవుని ప్రేమ మనకు అర్థమైపోతే, పరలోకం కావాలనే నిరీక్షణ మనకుంటే అసలు దేన్ని లెక్క చేయం, ఏ బాధని లెక్క చేయం. నేను ఒక్కరోజు కూడా మందిరానికి సెలవు పెట్టలేదు. ఎప్పుడు ఎక్కడ నేను నేర్చుకునేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనారోగ్యంతో మంచానబడి వెళ్ళలేని స్థితి వస్తే తప్ప, అది కూడా రేరు. ఎప్పుడూ మందిరం ఎగ్గొట్టలేదు. ఎప్పుడు నేర్చుకోవాలనే తపన ఉంది కాబట్టి అప్పుడు చాలా ప్రసవ వేదన పడ్డాను. షాపులో ఒక పక్క అడ్డం తిరిగిన బిడ్డలకి ప్రసవ వేదన ప్రసవించే విధంగా చేయటం, బయట పరిచర్య చేయటం, ఇవన్నీ ఎన్నో కష్టాలు పడ్డాం కాబట్టి దేవుడు ఈరోజు వాక్యాన్ని ధారాళంగా అనుగ్రహించాడు. ఎంతోమందిని పిల్లల్ని దేవునిలో క్రీస్తులో వాక్యంతో కంటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ ప్రయాస పడకపోతే ఎవడో కన్నిన బిడ్డల్ని తెచ్చుకొని మందిరాన్ని నింపుకునే దౌర్భాగ్యం పట్టింది. ఎవరో ప్రయాసపడి వాక్యం చెప్పి పిల్లల కంటే ఆ పిల్లలకు మాయ మాటలు చెప్పి చాక్లెట్ ఇచ్చి తాయిలాలు పెట్టి పిల్లల్ని మాయ చేసి ఎత్తుకెళ్ళిపోతారు చూడు కొంతమంది. అలాగ మందిరాలు నింపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
నిజంగా క్రీస్తులో నిజమైన వాక్యానుసారంగా బతికే వాళ్ళు ఎవరైనా కష్టపడి ప్రసవ వేదన అనుభవించి నడుములు పడిపోయి మొఖాలు తెల్లబారే విధంగా నడక కూడా సరిగా అడుగు పడని పరిస్థితుల్లో నిజంగా సువార్త ప్రకటించాలి. పౌలు గారు అలాగే ప్రకటించాలంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రసవ వేదన పడే స్త్రీ చావు బతుకుల మధ్య ఎలా కొట్టుకులాడుతుందో ప్రసవించి తల్లి బిడ్డ క్షేమం ఉండే వరకు గ్యారెంటీ లేదు కదా. అలాంటి స్థితిలో పౌలు గారు రోజు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడంట. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మరియు మేము గడియ గడియకు ప్రాణభయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయముతోడు నేను దినదినము చనిపోవచ్చున్నానని చెప్పుదము. ఎందుకంటే దినదినము ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి వస్తున్నాడు. మనం నెలకు ఒకసారన్నా చనిపోవచ్చున్నామా? సంవత్సరానికి ఒకసారన్నా చనిపోవచ్చున్నామా? ఒక వ్యక్తిని క్రీస్తులో కంటానికి ఏం కనపట్టలేదు. దినదినము చావు అంచుదాకా వెళ్ళి సువార్త ప్రకటించి వస్తున్నాడు. ఎందుకంటే చాలామంది ఆయనకి వ్యతిరేకంగా తయారయ్యాడు. ఎప్పుడు చంపుదామా పౌలు గారిని అని చూస్తున్నాడు. అందుకే తర్వాత వచ్చిన వాళ్ళు అన్నాడు, మనుష్య రీతిగా నేను ఎఫెస్సులో ఉన్న మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదాము గనక తిందము త్రాగుదము, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. అంటే మృగాలతో పోరాడుతున్నా అంట. నాకు లాభం ఏముంది? ఎందుకు వాళ్ళతో నేను పోట్లాడాలి? నాకు మృతుల పునరుద్ధానం కావాలి కాబట్టి మృతులు లేపబడకపోతే నేను రోజు చావు అంచుదాకా వెళ్ళి బతికి బట్ట కట్టాల్సిన అవసరం లేదు. ఆ మృగాలతో నేను పోట్లాడాల్సిన అవసరం లేదు. నాకు పరలోకం కావాలి, చనిపోయిన తర్వాత బ్రతికించే ప్రభువు నాకు కావాలి. కాబట్టి ఆ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే మీరు ప్రసవ వేదన పడి పిల్లలు కనాలి. దేవుళ్ళు గొర్రెల పని, పిల్లలు కనే పని ఎవరిది? గొర్రెల పని. మరి గొర్రెలే పిల్ల కనకుండా అలా వదిలేస్తే అందులో కష్టం రాగానే మానేస్తాం. అది ఇంకెప్పుడు వీళ్ళకి చెప్పకూడదు, ఇంకెప్పుడు ఈ పనికి వెళ్ళకూడదు. ఏదో ఆటంకాలు వస్తాయి వెళ్ళేటప్పుడు, లేదా చెప్పేటప్పుడే ఆటంకాలు వస్తాయి. ఎవరొకళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఒకటి అడుగుతుంటే ఇంకో సమాధానం చెప్తూ ఉంటారు. ఈ ప్రశ్న పూర్తి అవ్వకముందే మరొకళ్ళు ఇంకో ప్రశ్న వేస్తారు. ఇది క్లియర్ చేసి నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళాలి. అక్కడ సమయస్ఫూర్తిని వాడాలి. అలా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ అలా వెళ్ళిపోతున్నాం అనుకో, ఏది తేలదు. కాబట్టి సమయస్ఫూర్తితో వాళ్ళని ఒక పాయింట్ మీద నిలబెట్టి దాని క్లారిటీ వచ్చిందా రాలేదా అలా చెబుతూ వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపికతో సమాధానం చెప్పడానికి చాలా కష్టం. లోపల రగిలిపోతూ ఉంటుంది కోపం. ఎంత చెప్పినా వీడికి అర్థం కావట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, అన్నిటికంటే ముఖ్యంగా సాత్వికముతో సమాధానం చెప్పమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎంత బాధ అనుభవిస్తూ కూడా అవతల వ్యక్తి పట్ల మనం ఎలా ఫీల్ అవ్వాలి? మన ముఖ కవళికలు కానీ మన బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉండాలంటే ప్రశాంతంగా, సాత్వికంగా ఉన్నాడురా, ఎంత అడిగినా ఏమీ రెచ్చిపోవట్లేదు, ఎంత అడిగినా రోషం రావట్లేదు అన్న విధంగా ఉండాలి. అవతల వాళ్ళకి మనం ఆడు రెచ్చగొడతాడు, వాడు కోపం వచ్చే విధంగా మాట్లాడతాడు. కానీ మనం అక్కడ దీర్ఘశాంతాన్ని వహిస్తూ సమాధానం సాత్వికంతో చెప్పగలిగితేనే ఒక బిడ్డ పుట్టే అవకాశం ఉంది. పౌలు గారికి రాక అంతకుముందు క్రైస్తవుల్ని జుట్టు పట్టుకొని ఈడ్చి చెరసాల్లో వేసి విపరీతంగా దెబ్బలు కొట్టినవాడు ఈరోజు తన్నులు తినటానికి సిద్ధమయ్యాడంటే అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ఇప్పుడు క్రీస్తులో నీతి మారిపోయింది. అప్పుడు తన్నే నీతి, ఇప్పుడు తన్నిచ్చుకునే నీతి. దానికోసం ఎంత కష్టమైనా అనుభవించడానికి పౌలు గారు సిద్ధపడ్డాడంటే ఎంత త్వరగా మార్చుకున్నాడో చూడండి తన లక్షణాలని. ఒకప్పుడు క్రైస్తవుల్ని అన్ని ప్రాంతాల యెరూషలేం ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా నాకు అధికార పత్రం ఇవ్వండి అధికారుల దగ్గర పత్రిక తీసుకొని ఆ దమస్కు పరిసర ప్రాంతాల్లో క్రైస్తవులను హింసించడానికి బయలుదేరిన పౌలు గారు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమైపోయాడు? అవమానాలు, నిందలు ఇవన్నీ అనుభవించటానికి, తన్నులు తినటానికి, అవసరమైతే చావటానికి కూడా వెనుకాడకుండా కష్టపడుతున్నాడంటే ఆయనకు అర్థమైంది ఏ విధము చేతనైనా మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కావాలి అని. నిజంగా పునరుద్ధానం ఉంది అని మీరు విశ్వసిస్తే దానికోసం ఎంతైనా కష్టపడాలి. ఒక వ్యక్తిని
క్రీస్తులోనికి కనటానికి ఎంత కష్టపడితే మరి కన్న వ్యక్తిని ఏం చేయాలి? గలతీ పత్రిక చెప్తున్నాడు చూడండి ఒక మాట, 4వ అధ్యాయం 19వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, అంటే క్రీస్తులో కన్న వాళ్ళందరినీ పౌలు గారు ఏమంటున్నాడు? నా పిల్లలారా. ప్రసవ వేదన పడి కన్నాడు. మామూలు కంటే 2 3 కంటాం, ఇప్పుడు అది కూడా అవకాశం లేదు. ఒకప్పుడు గంపెడు పిల్లలుగాను అని ఆశీర్వదించేవాడు, ఇప్పుడు 1 లేక 2, ఒక్కరైతే ముద్దు, 2 వద్దు. ఇది ఇప్పుడు సూక్తి. కానీ యేసుక్రీస్తులో ఇది లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ ఏమీ లేదు. ఎంతమంది అయినా కొనొచ్చు. నువ్వు భారతదేశంలో కూడా చట్టం ఉంది, నువ్వు సువార్త ఎక్కడికైనా వెళ్ళి బహిరంగంగా ప్రకటించి పిల్లలు కనే అవకాశం ఉంది. కాకపోతే ఆ కనే విషయంలో అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు, అయినా ఓర్చుకుంటూ ఆ ప్రసవేదన పడుతూ పిల్లలు కనాలి. కన్న తర్వాత వదిలేయకూడదు. అందుకే ఏమంటున్నాడు? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా అంటున్నాడంటే ఆల్రెడీ కనేటప్పుడు ఒకసారి ప్రసవేదన పడ్డాడు, పడిన తర్వాత ఇప్పుడు వాళ్ళని క్రీస్తులాగా మార్చాలి. క్రీస్తులాగా మార్చడానికి ఏం చేయాలి? కనొదిలేస్తే ఏమవుతారండి? ఒక రంగూన్ రౌడియో, ఒక పోకిరినో, ఒక ఈడియట్టో, దౌర్భాగ్యుడు, ఆ సినిమా వచ్చిందా, జులాయి, ఇలాంటి వాళ్ళు అవుతారు, అంతే కదా. కని వదిలేసామనుకోండి ఏమవుతారు? వాళ్ళు పనికి మళ్ళీ లోకానికి కంటకొలుగా మారిపోతారు. కానీ జాగ్రత్తగా పెంచుతుంటేనే దురలవాట్లకు బానిసలైపోయి తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి వచ్చింది ఈరోజు. కని వదిలేస్తే వాడు ఏమైపోతాడో తెలీదు. అంటే నువ్వు బిడ్డను కని అనాథం చేసావని అర్థం. వాక్యం ద్వారా ఎవరినైనా ప్రసవ వేదన ఎంత కష్టపడి సంపాదించిన ఆస్తి ఈజీగా పంపించేస్తామా బయటికి? ఆ ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఒక వ్యక్తిని క్రీస్తులో కన్నామంటే అతను స్వాస్థ్యం, అతను మన ఆస్తి. అలాంటి వాళ్ళు లేకపోతే నీకు నాకు పరలోకం లేదు. నీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తిని ప్రసవ వేదన పడి క్రీస్తులో కనటం ఒక ఆస్తి అయితే, ఇలాంటి కొంతమందిని మనం కని పరలోకం మనతో పాటు తీసుకువెళ్ళగా స్థితిలో వాళ్ళని పెంచితేనే మనకు పరలోకం. ఊరికే కన్నాను ప్రభా, నా పని నేను చేశాను, సువార్త ప్రకటించాను, వాళ్ళు రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను ప్రయాసపడ్డానా లేదా అంటే అవి లెక్కలోకి రావు. ఎందుకంటే ఫలించకపోతే పరలోకం లేదు. మీరు ఫలించి వాళ్ళ వల్ల పరలోకం స్వతంత్రించుకోవాలి. అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకొని పరలోకాన్ని మనం వాళ్ళు చేర్చుకుంటారంట పరలోకంలో మనల్ని. అంటే వాళ్ళు మనతో పాటు పరలోకం రాకపోతే, వాళ్ళని చేర్చలేకపోతే మనకు పరలోకం లేదు. అందుకే ప్రసవ వేదన పడి పిల్లల కన్నా పౌలు గారు ఏమంటున్నాడంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. అంటే ఆల్రెడీ కంటానికి ఒకసారి ప్రసవ వేదన పడ్డాను, ఇప్పుడు క్రీస్తులో పెంచటానికి మళ్ళీ ప్రసవ వేదన. కనటానికి పడే ప్రసవ వేదన మహా అయితే రోజులు, నెలలు. కానీ వాళ్ళని క్రీస్తులో పెంచటానికి పడే ప్రసవ వేదన చెప్పండి ఎంతకాలం? వాళ్ళు మనం బతికున్నంతకాలం వాళ్ళని క్రీస్తులో పెంచాలి. ఎక్కువ కాలం ప్రసవ వేదన పడాలి. ఇప్పుడు సంఘానికి ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఎవరికన్నా తెలుసా? చెప్పండి. ఈ వారం ఎవరు రాలేదు, ఎందుకు రాలేదు అని ఏ రోజైనా చర్చ అయిపోయిన తర్వాత విచారించి వాళ్ళకు ఫోన్ చేయటం కానీ, వాళ్ళని వెళ్ళి కలవటం కానీ ఏమైనా చేశారా? ఏముండదు. మనం సంపాదించుకున్నది, వండుకున్నది తినటానికి ప్రసవ వేదన పడతాం తప్ప అసలు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు కొత్తగా వచ్చారు, ఎవరు పాతోళ్ళు, వాళ్ళు ఎలా ఉన్నారు, క్రీస్తులో బాగున్నారా లేదా ఆలోచన ఎవరికైనా ఉందా? అసలు అది మన పని కాదనుకుంటున్నారా? చెప్పండి. మనం రావటమే అంతంత మాత్రం అనుకుంటే, వచ్చిన వాళ్ళు విచారించి ఎవరు రాలేదు, ఎవరు వచ్చారనే ఆలోచన లేకుండా పోతుంది. అంటే అసలు ప్రసవ వేదన కాదు, వేదన కూడా లేదు. వస్తుందంటారా పరలోకం? చెప్పండి. బిడ్డలను కంది తల్లి, కన్నబిడ్డను వదిలేసింది. బిడ్డను ఎంత చక్కగా పెంచుకోవాలి తల్లిదండ్రులు? చెప్పండి. వాళ్ళకి ఏది అవసరమో, ఏ టైంలో ఏది అవసరమో అది అందించాలి.
అందుకే పేతురు గారు అన్నాడు ఒక మాట, మళ్ళీ ఇక్కడికి వద్దాం. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను ఎవరు మానాలి? ఇది ప్రభు దయాళుడని రుచి చూసినోళ్ళు అంటే బాప్తిసం పొందినోళ్ళు ఏవై మానేయాలి? దుష్టత్వం, కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవి మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తిని తీసుకొచ్చావు, వాడు మానేయాల్సినవన్నీ మానేపించి వాడిని దేంతో పెంచాలంట? నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో, అంటే నిర్మలమైన పాలు అంటే వాక్యము పాల లాంటిది, వాడికి మెత్తమెత్తవి పెట్టాలి. ఒకసారి మాంసం మొక్కలు పెట్టకూడదు. కొత్తగా రక్షణలోకి వచ్చిన వారికి ఏం పెట్టాలి? మూల పాఠాలు ఏమున్నాయో అవి మెల్లిగా పెడుతూ ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెబుతూ మానేయాల్సినవి మానేపిస్తూ ఈ కార్యక్రమంలో ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే దేంతో పెంచాలి వాళ్ళనంటే వాక్యం అనే పాలు, అంటే ఈజీగా అరిగిపోయే పదార్థాలతో ముందు పెంచాలి. తర్వాత కొంచెం బలమైన పాఠాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఇది వాళ్ళు క్రీస్తు రూపం తమలో వచ్చే వరకు కన్న వ్యక్తికి ఏ బాధ్యత ఉండాలంట? క్రీస్తు రూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. మరలా అంటే కంటానికి ఒకసారి ప్రసవ వేదన పడితే వాళ్ళని పెంచడానికి ప్రసవ వేదన పడాలి. పట్టించుకుంటున్నారు ఎవరన్నా? 4 రోజుల క్రితం ఎవరు బాప్తిసం పొందారు చెప్పండి పేరు? 4 రోజుల క్రితం బాబ్జీ మహా అయితే 2 వారాలు అంతే కదా, గుర్తుందా? అసలు బాప్తిసానికి అటెండ్ అయితేగా మనం అయిపోగానే ఇల్లు వాకిలి తిండి వండుకోవటం తినటం, ఇది తప్ప ఎవరు బాప్తిసం పొందారు? దేవదూతలు సైతం తొంగి చూస్తారంట ఆ కార్యక్రమానికి. నాకు కుదరదు బ్రదరు, నేను ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి లేకపోతే వ్యాపారం చేసుకోవాలి. ఎందుకు అంత పాట నమ్ముకోవటం ప్రభువుని? దౌర్భాగ్యం కదా. అసలు ఏమాత్రం సంతోషం లేదండి. ఒక వ్యక్తిని మారిపోయి బాప్తిసం తీసుకుంటున్నారంటే పండగ వాతావరణం కనపడాలి మనలో. పండగ కాదు కదా, అబ్బా ఈడొచ్చి ఇప్పుడు బాప్తిసం తీసుకోవటం మనందరిని అటు రమ్మంటాం. ఈయన మేము పని లేవా? ఆయనకే పని పాట లేదు. పనులు మానుకోనంటే ఆడికి వెళ్ళండి. ఏం వచ్చింది? ఈ దౌర్భాగ్య ఆలోచన ఉంటే నీకు పరలోకం ఎలా వచ్చింది చెప్పండి? ఎంత సంతోషంగా అంగీకరించి నీ వంతు సహకారం నువ్వు అందిస్తూ ఉంటే ఆ బాప్తిసం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట దేవుని మాటలు అందిస్తూ ఉంటే ఎంత చక్కగా ఎదుగుతారు. ఇది క్రైస్తవులుగా ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక కాపరిది, ఒక వాక్యం చెప్పే సహోదరులదే కాదు, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతలో పాలు పంచుకొని ఎంత బాగా కష్టపడాలంటే ప్రసవ వేదన పడినంతగా బాధపడాలంట. అసలు ఎక్కడుంది వేదన? మరలా ప్రసవ వేదన అంటే ఇది జీవితాంతం మనలో ఉండాల్సిన ప్రసవ వేదన అండి. ఎక్కడ క్రైస్తవ్యం లగ్జరీస్లో కొని ఊగులాడుతూ ఉంది. సుఖాల కోసం సౌకర్యాల కోసం పాకులాడుతున్నామే తప్ప ఆ వ్యక్తి రాలేదే, ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం, ఆర్థిక సమస్య లేకపోతే అనారోగ్య సమస్య, ఏ కారణాన్ని వల్ల రాలేదు, లేకపోతే ఎవరన్నా ఏదన్నా మాట అంట వల్ల ఏమన్నా హర్ట్ అయ్యాడా, ఇలాంటి ఆలోచనలు చేసి ఎవరన్నా వాళ్ళకు ఫోన్ చేస్తారేమోనని ఫోన్ చేయమని చెప్పినా కానీ మళ్ళీ మర్చిపోతున్నారు. ఇది ప్రసవ వేదన అంటారా? ఎస్కేపిజం అంటారా? తప్పించుకుపోవటమే. కానీ మనం పడుతున్న ప్రసవ వేదన దీనిలో లేదు. మనం పడుతున్న ప్రసవ వేదన దేనిలో ఉందో తెలుసా? ఒక మాట చూడండి బైబిల్లో, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన దేన్నంట? వాక్యాన్ని కనటానికి, వాక్యం ద్వారా బిడ్డలను కనటానిక, పాపాన్ని కనటానిక?
నువ్వు పడే ప్రతి కష్టం పాపాన్ని మూటగట్టుకోవటానికి ప్రయాసపడుతున్నావు అంతే. ప్రసవ వేదన ప్రయాస కూడా కాదు. ప్రసవ వేదనలో ప్రయాస ఒకటి. దేనికి కంటానికి పడుతున్నాం మనం? ఒక వ్యక్తిని క్రీస్తులో కనటానికి ప్రసవ వేదన పట్టలేదు, కానీ పాపాన్ని కంటానికి ఏమంటే 6 రోజులు పని చేసుకుంటున్నాం కదా, 7వ రోజు ఒక్కరోజైనా సమయాన్ని పూర్తిగా దేవునికి ఇచ్చి ప్రయాసపడి అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, వాక్యం ఈరోజు ఏం చెప్పారు, ఎవరైనా రాని వాళ్ళకి అసలు ఈరోజు నువ్వు రావాల్సింది అంత మంచి వాక్యం వచ్చింది అనుకుంటావు అని ఆ ఊరించే మాటలు లేవు. తిండి తింటే మాత్రం బలాన్ని తిండి భలే ఉంది, ఆ షాపులో కొనుక్కో భలే రుచిగా ఉందని వీటి గురించి చెప్తాం. మన ఛానల్లో చూస్తే అసలు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కానీ మీరు ఫార్వర్డ్ చేయమని కానీ ఏం చెప్పం. మనం వాక్యం చెప్పటం దానిలో చేయటం. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం మాట్లాడిన వాక్యాలు కూడా ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదు, ఎక్కువ మంది చూడలేదంటే విన్నది చూసింది ఒకటికి మీరు అంటించట్ల. వాళ్ళందరూ చెబుతారు మీరు ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నేను చెప్పట్లేదు కాబట్టి నా పేకే నొక్కుతున్నారు. ఇవేమి చేయరు. అసలు బాగా వాక్యం తెలిసిన వాళ్ళు కూడా ఇది ఇంత మంచి వాక్యం ఒకళ్ళకి ఫార్వర్డ్ చేద్దాం, వాళ్ళన్నా విని మారతారేమో, మనం చెప్పలేకపోయినా వినిపిద్దామనే ఆలోచనతో ఏమన్నా చెప్తున్నారా అంటే అస్సలు చెప్పరు. అంటే ఇక్కడ విన్నది ఇంతవరకే, ఇక బయటికి వెళ్తే లేదు. మనం పాపాన్ని గంటానికి ప్రసవేదన పడే కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాం తప్ప వాక్యాన్ని మనం చెప్పలేకపోయినా వినేవాళ్ళకి వినిపిద్దామని ఎంతమందికి తీసుకెళ్ళి అంటిస్తున్నారు చెప్పండి. ఆ లక్ష్మణ్ గారు ఒకడు పెడతాడు, పాస్టర్ గారు వందనాలు అని, అంతే. ఆ ఒక్కటి కనపడిద్ది. ఈ మధ్య చూస్తున్న అది కూడా నేను చూడను. ఆ ఒక్కటి కనపడిద్ది తప్ప ఎవరో మళ్ళీ అది చూసినట్టు కానీ కామెంట్స్ కానీ లేకపోతే ఇలా ఉంది ఇలా ఉంటే బాగుంటుందంట కానీ ఏమీ అసలు పెట్టే పరిస్థితుల్లో లేరు. కనీసం ఫోన్ చేశాడని అడుగుతారంటే ఇంటికి గడప దాటితే చాలు, చర్చి గడప. పాపానికి అంటానికి ప్రయాస తప్ప వాక్యంలో క్రీస్తులో ఒక వ్యక్తిని కంటానికి మాత్రం ఎవ్వరూ ప్రయాసపడలేదండి. క్రీస్తులో ఒక వ్యక్తిని కనటానికి ప్రయాసపడాలి. కన్న వ్యక్తిని క్రీస్తులో పెంచాలి. ఎలా పెంచాలి? యేసుక్రీస్తు రూపం అంటే శరీర రూపం కాదు, యేసుక్రీస్తు క్యారెక్టరు ఆ వ్యక్తిలో రావటానికి మనం ప్రయాసపడాలి. ప్రయాసపడాలంటే ఇప్పుడు మన క్యారెక్టర్ ఎలా ఉండాలి చెప్పండి? క్రీస్తులాగా మనం ఉండాలి. ముందు మనం మారి ఇతరులకు మార్చాలి. నేను ఎటు మారలేదు కాబట్టి నేను చెప్పను అంటే అయిపోయింది. నేను మార్చుకున్న తర్వాత చెబుతాండి. ఎప్పుడు మార్చుకుంటావు? గ్యారంటీ ఏంటి? గుంటూరులో వస్తూ ఉంటాం, యాక్సిడెంట్ అయింది, మార్చుకుందాం అనుకున్నాను ప్రభా, ఇంతలోకి లేపేసావు యాక్సిడెంట్తో అని అంటే లేపేస్తాడా? లేపేయడా? లేపేస్తాడు. నిన్న కారులో వెళ్ళిన వాళ్ళు చక్కగా ఇంటికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ కొట్టుకుపోతామని అనుకోరు కదా. కొండ చర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు. వరదలో బైక్తో వెళుతూ కారుతో వెళుతూ కొట్టుకుపోయారు. నిన్న 10 టైర్ లారీలు 2, 4 కార్లు ఎక్కడో యాక్సిడెంట్ అయినాయి. మొత్తం చూస్తే రక్తసిక్తమైంది. జోరును వర్షం పడుతుంది, ఆ బాడీని ఈడ్చేస్తున్నారు కారులో నుంచి. ఎప్పుడు చనిపోతామో తెలియదు కదా. మారదాము, నేను మారలేదు కాబట్టి నేను సరి చేసుకున్న తర్వాత అందరికీ చెప్తానంటే నువ్వు సరి చేసుకోవటానికి సమయం లేకపోతే ఈరోజు బతుకున్నాం, ఈరోజు సరి చేసుకోవాలంతే. రేపో ఎల్లుండో 1 సంవత్సరమో 6 నెలల తర్వాత చేసుకుందామంటే అసలు ఎప్పుడు దాకా నువ్వు ఉంటావో ఎవరికి తెలియదు. అందుకే జనన మరణాలు మన ఆధీనంలో లేవు కాబట్టి పాపాన్ని కంటానికి నువ్వు ప్రయాసపడొద్దు, ప్రసవేదన పడొద్దు. నార్మల్గా బతకడానికి కావాల్సిన దేవుడు ధారాళంగా దయచేస్తాడు. మరొక వచనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. ఏంటంటే దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపం పరిపక్వమై మరణమును కన్ను. ఇందాక సురేష్ చెప్పాడు కదా వాళ్ళ అత్తగారి స్టోరీ. ఎవరన్నా ఆఫర్ ఇచ్చాడు అంటే ఇందులో ఏదో మోసం ఉంది. బోన్లో మేకను పెడతారు అడవిలోకి తీసుకెళ్ళి. ఆ మేక అన్ని యాంగిల్స్లో చూస్తే బోన్లో నుంచి చక్కగా కనపడిద్ది. ఎందుకు పెట్టాడు?
పాపం అడవిలో జంతువులకు ఆహారం లేక అలమటేస్తున్నాయి, అవి పరిగెత్తి పరిగెత్తి సంపాదించుకోలేవు ఆహారం. కాబట్టి మనం ఈజీగా తీసుకెళ్ళి ఆహారాన్ని ఇద్దామనే ఉద్దేశంతోన ఎందుకు పెట్టాడు? పులికి ఎర వేసాడు మేక. నీకు ఏదో ఎర వేస్తేనే నువ్వు పడతావు, ఆశ చూపిస్తావు. అది దురాశ ఉన్న వాళ్ళు ఈజీగా దానికి అట్రాక్ట్ అయిపోతారు కదా. ఇలాంటి బోల్డ్ వచ్చినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి. ఈలోపు కొంతమంది దానికి బలైపోయారు. దురాశ ఉంటే ఏదో సామెత చెప్తారు కదా, దురాశ దుఃఖమునకు చెట్టు. ఇప్పుడు ఆమె విషయాలు అదే తేలింది. ఆల్రెడీ దురాశ వలన వడ్డీలకి ఇచ్చి సంపాదించుకుంది 100 రాబందులను తిన్న ఒక ఏది 100 గొడ్లను తిన్న ఒక రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్టుగా మరి ఒకడే వేసేసాడు. ఎంతమంది దగ్గర వసూలు చేసిన వడ్డీ డబ్బులు అసలు సొంతది కూడా తీసుకెళ్ళి ఎవరికో దారిపోయాల్సి వచ్చింది. పాపమును కంటానికి ప్రసవేదన పడుతున్నాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వం, అంటే పాపం పండిందంటారు చూసారా. పరిపక్వం అంటే బాగా పండటం. పాపం కూడా పండిద్దా? మనకు చెట్టుకున్న కాయలే పండుతాయి అనుకుంటున్నాం. పాపం పండిందిరా, అందుకే ఇట జరిగిందంటాం కదా. పాపం పరిపక్వమై నరకమును కనును, మరణమును కను. అంటే నువ్వు పాపం చేసావు కాబట్టి చచ్చిపోతావు, పుణ్యం చేసావు కాబట్టి చావు అని కాదు. పాపము పరిపక్వమై మరణం అంటే నీ పాపం పండితే దేవుడు ఎక్కడేస్తాడు? నరకములో వేస్తాడంట. అందుకే జాగ్రత్తగా మనం దురాశ అనేది తీసేసుకోవాలి. దానివల్ల దురాశ వలన మనకేమొచ్చింది? గర్భం వచ్చింది. ఈ గర్భం వలన ఒక పిండం తయారైంది. ఆ పిండంతో ప్రసవవేదన పడి నరకానికి పోవటానికి మనం ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు సమాజంలో నరకానికి పోవటానికి ప్రసవవేదన పడి సంపాదించుకొని పోగేసుకొని ఆ మూట తీసుకొని నరకానికి వెళ్తున్నామే తప్ప ఆ ప్రసవవేదన ఏదో క్రీస్తులో పడి పునరుద్ధానం కొరకు ప్రయాసపడే ఆలోచన ఎక్కువ మంది చేయట్లేదండి. అందుకే క్రీస్తులో ఒక వ్యక్తిని కనటానికి ప్రసవవేదన పడాలి, కన్న వ్యక్తిని క్రీస్తులో పెంచడానికి కూడా ప్రసవవేదన పడాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి. అదే అంటాడు కదా కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయం కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి చేయువాడు దేవుడే. అంటే ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేయాలి. 5వ వచనం చదవండి. ఒక్కొక్కడికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు వాళ్ళకి ఏ టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్తో ఒక వ్యక్తికి వాక్యం చెబితే ఆ విన్న వాక్యం ద్వారా ఇదిగో మీరు విశ్వాసం ఉంచారు. అంటే ఒకే వ్యక్తి చెప్పటం ద్వారా కాదు, కొంతమంది ఎవరికి ఉన్న టాలెంట్ని బట్టి వాళ్ళు చెప్పటం ద్వారా ఆ విన్న వాక్యం ద్వారా అవతల వాళ్ళు విశ్వసించారు. నేను నాటాను, అపోల్లో అంటే పౌలు గారు విత్తనం నాటితే ఇదిగో గర్భం వచ్చింది. నాటడానికి ఆయన ప్రసవేదన పడ్డాడు. ఆ మొక్క ఎదగటానికి అపోల్లో గారు ఏం చేశారంట? నీళ్లు పోశారు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయి దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయివాడినను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. నువ్వు దానికోసం ఎంత ప్రయాసపడ్డావు, ఎంత ప్రసవేదన పడ్డావు, దాన్ని బట్టి నీకు దేవుడు జీతం ఇస్తాడు. నేను వాక్యం చెప్పాను, నేనే బాప్తీసం ఇచ్చాను కాబట్టి నాకే ఫలం రాదు. వాక్యం చెప్పినోడికి రావాల్సిన ఫలం ఆయనకి ఇస్తాడు. దానికోసం కష్టపడ్డ వాళ్ళకి తగిన ఫలం వాళ్ళకి ఇస్తాడు. బాప్తీసం ఇచ్చిన వాళ్ళకి రావాల్సిన ఫలం వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి నీళ్లు పోసి పెంచే పని ఎవరైతే చేస్తారో దానికి రావాల్సిన ఫలం వాళ్ళకి ఇస్తాడు. అంటే ఒక్కొక్కళ్ళు ఒకే వ్యక్తి వలన అవ్వదు. ఇదంతా టీం వర్క్. అందరూ సహోదరులు కలిసి కొంత టీం వర్క్ చేస్తేనే ఒక వ్యక్తిని రక్షించబడటం జరుగుతుంది. అంటే ఎంతమంది ప్రసవేదన పడితే ఒక్క ఆత్మ దేవునిలోకి రక్షణలోకి వస్తుందంటే ఎంత కష్టమో చూడండి. సాతానుకు అబంధహస్తాల నుంచి ఒక వ్యక్తిని విడిపించాలంటే ఎంతమంది శక్తి సామర్థ్యాలు అవసరం అన్నమాట. అందుకే దేవుడు ఎవరికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ప్రసవేదన పడి ఆ సువార్త ప్రకటన కోసం కష్టపడితే మార్గాన్ని సరళం చేసేది ఒకళ్ళు, అక్కడికి తీసుకెళ్ళేది ఒకళ్ళు, అక్కడ వాక్యం ఒకళ్ళు చెప్తుంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకొకళ్ళు చెప్పటం, ఇలా ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు
ఒక వ్యక్తి క్రీస్తులోనికి వస్తాడు. వచ్చిన వ్యక్తిని సంఘం అంతా కలిసి క్రీస్తులో ఏం చేయాలి? ప్రసవ వేదన పడి పెంచాలి. ఈ రోజు నుంచి అయినా ఆ బాధ్యతను అందరూ స్వీకరించండి. స్త్రీల్లో స్త్రీలు, పురుషుల్లో పురుషులు, ఎవరు రాలేదు, ఎవరు వచ్చారు, ఎందుకు రాలేదు, ఈ కారణాలు కనుక్కొని వాళ్ళ ఇబ్బంది ఏదో వీలైతే మీకు సాధ్యమైతే తొలగించడానికి ప్రయత్నం చేసి ప్రసవేదన పడి ఒక వ్యక్తిని క్రీస్తులో పెంచాలని ఈ సందర్భంలో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడై ఉన్న మా కన్న తండ్రి, మీ అనాది సంకల్పం ప్రకారంగా యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించారు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నారు. ఆ ఫలించే విషయంలో అయితే ఫలిస్తున్నాం, కానీ క్రీస్తులో ఫలించే విధంగా మేము ప్రయత్నం చేయట్లేదయ్యా. ఇది విన్న తర్వాత అయినా క్రీస్తులో ఒక వ్యక్తిని కనటానికి ఎంత ప్రసవ వేదన పడాలో మాకు అర్థమైంది. అలాగే కన్న వ్యక్తిని క్రీస్తులో క్రీస్తు రూపానికి సమరూపంగా మార్చటానికి మరింకెంత ప్రసవ వేదన పడాలో, ఎక్కువ కాలం ప్రసవ వేదన పడాలని మీరు తెలియచేసిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని తండ్రి, మీ పిల్లల్ని క్రీస్తులో కనటానికి, క్రీస్తులో పెంచటానికి మాకు శక్తి సామర్థ్యాలని, తెలివిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ మరి సురక్షితంగా మీరు మందిరానికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ అవకాశాన్ని ఎంతోమంది కోల్పోయారు నాయనా. మేమైతే వారికంటే యోగ్యులము కానప్పటికీ ఈ అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా సురక్షితంగా గమ్యానికి చేర్చి, ఇదిగోనైనా మీ చిత్తమైతే సాయంత్రం అలాగే రాత్రి కాలంలో ఆరాధనలో కూడా పాల్గొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, ఘనపరచడానికి మాకు అవకాశాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని, ఇదిగోనైనా ఆర్థిక సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి విడుదలను, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి విడుదల కలిగించి, తద్వారా మీరు వారి కుటుంబాల ద్వారా వారి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని మా కృతజ్ఞతాస్తుతులు గైకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు మహోన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ఏక కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.